One TV News. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తుందని కర్నూలు జిల్లా ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అన్నారు. హోలగుంద మండలం మార్లమడికి గ్రామంలో వేదవతి హరిగిరి పరిశీలించిన ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి పరిశీలించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్థానిక టీడీపీ నాయకులు ఒక ఇసుక ట్రాక్టర్ కు 500 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత ఇసుక పాలసీ ప్రవేశపెట్టినా కింది స్థాయి టీడీపీ నాయకులు మాత్రం దందా వసూలు చేస్తున్నారన్నారు. ఒక ట్రిప్ ఇసుకకు 500 రూపాయలు ఇస్తేనే బయటకు పంపుతున్నామని ట్రాక్టర్ డ్రైవర్లు చెబుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారన్నారు. రోజుకు 50,000 రూపాయల నుంచి 1,00,000 వరకు అక్రమ వసూలు జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ డబ్బులు నారా లోకేష్ లేక టీడీపీ ఇన్ఛార్జ్కి ముడుతున్నాయేమో అర్థం కావడం లేదన్నారు. ఇల్లు కట్టుకోవడానికి ఇసుక కావాలంటే టీడీపీ కండువా వేసుకుంటే ఇసుక ఎంతైనా తోలుకోవచ్చు, లేకపోతే ట్రాక్టర్ సీజ్ అవుతుందని బెదిరిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీవీఆర్ అభిమానులు పాల్గొన్నారు. ముందుకు పోతాయంట, లేదంటే ఈరోజు ఎస్ఐ గారు 500 ఇచ్చిన చలాన్ ఉంటే ముందుకు పోతాంట, లేదంటే అది సీజ్ చేస్తారంట. ఆయన ఈరోజు చెప్తుండేది అందరికి డ్రైవర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఎస్ఐ గారి మీద నేను ఎందుకంటే చాలాసార్లు ఆయన మీద ఇచ్చినాను. మళ్ళీ ఇప్పుడు ఎస్పీ గారు దీంట్లో బాగున్నారా, డిఐజీ గారు బాగున్నారా, డిఎస్పీ గారు బాగున్నారు, ఎవరు బాగున్నారు? ఆయనకి ఇంత వైరల్గా చేస్తున్నాడు ఆయన. అసలు ఎవరు లెక్క పక్క లేకుండా చేస్తున్నాడు ఆయన. అయినా కానీ ఆయన మీద చర్యలు తీసుకోవాలి ఎందుకో మాకైతే అర్థం కాదు. ఇప్పుడు పబ్లిక్ చెప్తున్నారు, డాక్టర్ డ్రైవర్లే చెప్తున్నారు. అందరూ ఎవరన్నా కాదు, అందరూ చెప్తున్నారు డ్రైవర్లు. మేము 500 కడితేనే ట్యాక్టర్ ముందుకు పోతే, లేదంటే మైనింగ్ మొత్తం వీళ్ళు సీజ్ చేస్తారు సార్ అంటున్నారు. ఇక్కడ ఈ 500 ఎక్కడ పోతున్నాయి మాకు? ఎందుకంటే దాదాపు రోజుకి 200-250 ట్రిప్పులు తోలుతున్నారంట. అసలు రాత్రి పొగడు రెస్ట్ లేకున్నట్ల దాదాపుగా 1,25,000 రోజుకి. ఈ డబ్బులు ఎక్కడ పోతున్నాయి? చంద్రబాబు నాయుడుకి ముడుతున్నాయా, లేదంటే లోకేష్ గారికి ముడుతున్నాయా, లేదంటావా ఇక్కడ ఇన్ఛార్జి జ్యోతమ్మ గారు ఆమెకు ముడుతున్నాయో, లేదంటే టీడీపీ నాయకులు ఇక్కడ లోకల్ నాయకులు తింటున్నా మాకు అర్థం కాదు. 500 అంటే ఆశామాష కాదు, రోజుకు 1,25,000. ఎందుకంటే 250 ట్రిప్పులు 220 ట్రిప్పులు తోలుతున్నారంట రాత్రి పొగులు. అలాంటిది ఈరోజు మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వీళ్ళంతా కళ్ళు మూసుకున్నారా? విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే టీడీపీలో ఏం చేసినా, ఏం అరాచకాలు చేసినా, ఏం చేసినా కానీ వాళ్ళకి కొమ్ము కాస్తూ పోతారా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు? ఇప్పుడు ఏదైనా ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ కట్టాలా డబ్బులు, లేదంటే ఫ్రీ జనాలకన్నా పోలా. ఇది ఎక్కడ ఇక్కడ ఏదైనా చూసినామా? రోజుకి ఒక ట్రిప్కి 500 ఇచ్చేది. అదేవిధంగా గులిం దగ్గర అంట, అది చెప్తున్నట్టు ఎవరో గులిం ప్రకాష్ గారు అంట, టీడీపీ నాయకుడైనా ఆయన టీడీపీ జెండా కట్టుకోవాలంట. జెండా కట్టుకొని పోతే బొయ్యని వాళ్ళ తాకి ఇన్ఛార్జ్ తాగిపోతే అప్పుడు వాళ్ళు అయితే ఇసుక తోలుకోవాలంట. వాళ్ళ ఇంట్లోకి కానీ తోలుకోకూడదంట. వాళ్ళు థియేటర్కి తీసుకొని పోయి బొజ్జని పోవాలంట. మిల్లకి కాదు, మన అట్లే జెండా కట్టుకొని పోవాలంట, టీడీపీ జెండా కట్టుకొని పోవాలంట. అట్లయితే ఇసుక తోలనిస్తారంట ఆయన ప్రకాష్ గారు ఆ గుళ్ళమైన. మళ్ళీ నాకేం అర్థం కాదు నీకు. ఇప్పుడు ఇసుక ఉండేది, ఇసుకని ఎవరు పెట్టింది కాదు. ఇది ఇసుకని ఎక్కడో వంక కొట్టుకొని వస్తుంది, దానికి ఫ్రీ అనేది. ఎందుకంటే ఇవన్నిటికీ టెండర్ రాదు, ఇవి టెండర్ పిల్లరు, ఏదో పెద్ద రీచ్లు కాదు, చిన్న రీచ్లు. అలాంటిది ఈరోజు ఫ్రీ వేసుకొని పోలా, ఎవరన్నా వేసుకొని పోవచ్చు. ఇప్పుడు ఒక ట్యాక్టర్ కావస్తుంది, ఇంకొకరికి 2 ట్యాక్టర్ కావస్తాయి, 10 ట్యాక్టర్ కావస్తుంది. అలాంటిది సొంతం ట్యాక్టర్ ఉన్నారు కానీ బాడీకి పెట్టి తోలుకుంటున్నారు. ఇప్పుడు సొంతం ట్యాక్టర్ ఉన్నా వీళ్ళకి దెబ్బకి ఎదబడి సొంతము వాళ్ళు ఇసుగ్గా కొనుక్కుంటున్నారు. వాళ్ళ ట్యాక్టర్లు కాదు, సొంతం ట్యాక్టర్లు నిల్వ పెట్టుకొని. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదు. కొంతమందికి ఓరు ఉంటారు, టీడీపీ నాయకులు ఉంటారు, వైసీపీ నాయకులు ఉంటారు. ఎవరైనా కానీ ఎవరు మనసు చంపుకొని ఎవరు పోరు, పార్టీ మారరు. అలాంటిది జెండా కట్టుకోవాలంటే చేత కాదు. అట్లాంటిది ఈరోజు జెండా కట్టుకున్నోడే ఇసుక తోలుకోవాలంట, ఆ జెండా మోసినోడే ఏమైనా పారాడాలంట, లేదంటే వాళ్ళని అరెస్ట్ చేసేది, వాళ్ళని ఇబ్బంది పెట్టేది. ఇక్కడ లోకల్ ఎస్ఐ ఎక్కడా లేదు నాకు తెలిసి. మన ఆంధ్రలో ఇంత అభిమానం, ఇంత అన్యాయం అనే ఎస్ఐ ఎక్కడ లేడు. ఆయన మీద ఎందుకు చర్యలు తీసుకోండి మేము అడుగుతున్నాం.
కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల పరిధిలో ఫిబ్రవరి 12వ తారీఖున మాదాపురం గ్రామ సమీపంలోని శివారెడ్డి కోళ్ల ఫారం దగ్గర డోన్ పట్టణానికి చెందిన సురేష్ అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన హత్యగా తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టగా సీసీ కెమెరాల ఆధారంగా పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య జరిగినట్లు నిర్ధారణ అయిందని వెల్దుర్తి సీఐ యుగంధర్, వెల్దుర్తి ఎస్ఐ నరేష్ తెలిపారు. వారి వివరాల ప్రకారం ఈ కేసులో డోన్ పట్టణానికి చెందిన A1 ఆంబ్రేష్ నాయక్, A2 అల్లా బకాష్ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు రాళ్లు మరియు ఇతర మారు ఆయుధాలతో సురేష్ పై దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో ఒప్పుకున్నారని తెలిపారు. గురువారం సాయంత్రం వారిని కోర్టులో హాజరుపరుస్తున్నట్లు చెప్పారు. నిందితులపై ఇప్పటికే పోలీస్ స్టేషన్లో పలు కేసులు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాల్లోకి వెళ్తే డోన్ పట్టణంలో నూర్ బాషా, పట్టా శేఖర్ల మధ్య జరిగిన గలాటా పెద్ద మనుషుల సమక్షంలో సర్దుబాటైంది. ఇరువురు ఒకరి కాళ్ళు ఒకరు పట్టుకుని క్షమాపణలు చెప్పుకున్నారు. ఆ సమయంలో అక్కడ ఉన్న సురేష్ వారిని చూసి నవ్వాడని, దానికి కోపగించిన నూర్ బాషా తమ్ముడు అల్లా బకాష్ ప్రతీకారంతో హత్యా పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు. ఫిబ్రవరి 12వ తారీఖున రాత్రి కొట్టి చంపిన తర్వాత ఉదయాన్నే లేచి కొత్త నాటకానికి తెరతీశారు. సురేష్ మద్యం సేవించి కింద పడిపోయాడని 108 అంబులెన్స్ మరియు పోలీసు వారికి సమాచారం అందించారు. అయితే పోలీసుల విచారణలో సీసీ రికార్డు దృశ్యాలు, పోస్టుమార్టం నివేదికలతో సీన్ రివర్స్ అయింది. Received 54 rupees on Paytm. విచారణ భాగంగా అక్కడ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే అక్కడ ఇద్దరు వ్యక్తులు కొట్టినట్టుగా బాగా రక్తగాయాలు చేసినట్టుగా అక్కడ కనిపించింది. ఫస్ట్ బాడీని చూసినాక మాకు అది కనిపించలేదు. అది పిఎం రిపోర్ట్స్లోనూ సీసీటీవీ ఫుటేజ్ ద్వారా మాకు ఇద్దరు వ్యక్తులు కొట్టడం వల్ల చనిపోయాడని జరగడంతో దాన్ని మర్డర్ కేసుగా మార్చుకొని కేసు దర్యాప్తు చేయడం జరిగింది. ఈరోజు వ్యక్తుల్ని ఈరోజు వాళ్ళు దాంట్లో ఉన్న వ్యక్తుల్ని గుర్తించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో వాళ్ళు విచారించడం ఏమేమి జరిగిందంటే అల్లా బకాష్, అందులో మొదటి వ్యక్తి అల్లా బకాష్, రెండో ముత్తాయి వచ్చి అమరేష్ నాయక్. అల్లా బకాష్ ఇద్దరు కూడా డోన్ వాస్తవ్యులు, ఇద్దరు కూడా గ్రామస్తులు. ఇద్దరికి కూడా వాళ్ళకి ఇద్దరిపైన కూడా డోన్ స్టేషన్లో కేసులు ఆల్రెడీ 4-5 కేసులు ఉన్నాయి. ఒకరు మళ్ళీ రౌడీ షీట్స్ ఉన్నాయి. ఇద్దరు కూడా చిన్నగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఈ సురేష్ కూడా వాళ్ళకి ఫ్రెండ్. ఈ ఎవరైతే అల్లా బకాష్ అన్న నూర్ బాషా పట్టా శేఖర్తో వాళ్ళ అన్న నూర్ బాషాకి ఒక నెల క్రితం గొడవ అవుతుంది. తాయి ఇద్దరు కొట్టుకుంటారు. పెద్దల సమక్షంలో రాజీ అవుతారు. రాజీ క్రమంలో ఇద్దరు కూడా ఒకరి కాలు ఒకరు పట్టుకుంటారు. అది చూసి సురేష్ అనేవాడు నవ్వుతూ అవహేళనగా మాట్లాడుతూ ఒంటరికి చెప్పుకుంటూ తిరుగుతూ ఉండడంలో అల్లా బకాష్ మనసులో పెట్టుకుంటారు. వీళ్ళు కొట్టాలా చంపాలా అనేది మనసులో పెట్టుకుంటారు. అట్ ది సేమ్ టైం సురేష్కు ఈ అమరేష్ నాయక్ వాళ్ళ వైఫ్ని కూడా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ వైఫ్తో అసభ్యంగా ప్రవర్తించాడని ఇద్దరు కూడా మనసులో పెట్టుకుంటారు. పోయిన బుధవారానికి ముందు మంగళవారం రోజు వీళ్ళిద్దరూ అక్కడ ఉండగా కోళ్ళ ఫామ్లో ఉండగా నైట్ 8:30 ఆ టైంలో సురేష్ వస్తాడు, తాగి వస్తాడు. వీళ్ళ ఫ్రెండే కాబట్టి వీళ్ళకి అంత ఐడియా ఉండదు. అక్కడికి వచ్చి తాగి వచ్చినాక మళ్ళీ వీళ్ళు కూడా అక్కడ తాగి ఉంటారు. వీళ్ళు వచ్చినాక మళ్ళీ పోయి మద్యం సేవించి మళ్ళీ వాళ్ళు వచ్చినాక వాళ్ళని అదే కోళ్ళ ఫాలంలో చింత చెట్టు కింద తీసుకువెళ్ళి బాగా వీటితో కర్రతో ఈ పైపులతో వీటితో అన్నింటిలో కొట్టి గాయాలు కలగజేసి చంపేస్తే అక్కడే ఉంటారు. వీళ్ళు కూడా పొద్దున్న కానీ బాడీని తీసుకెళ్దాం అనుకుంటారు కానీ హెవీ బాడీ అవడంతో తీసుకెళ్ళలేక 108కి ఫోన్ చేస్తారు. వాళ్ళు వచ్చి చనిపోయినారని చెప్పినాక మళ్ళీ వీళ్ళ ఫ్రెండ్ అయిన షేక్ షా ఎవరైతే ఆ కోళ్ళ ఫామ్ ఓనర్ ఉన్నారో వారికి ఫోన్ చేస్తారు. షేక్ షా ఇట్లా చనిపోయి ఉన్నారు అని. చనిపోయి ఉన్నాక ఇది ఇన్ఫర్మేషన్ ఇది మళ్ళీ వాళ్ళకి ఇవ్వడంతో షేక్ షా సురేష్ వాళ్ళ పేరెంట్స్కి ఇవ్వడంతో వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తారు అనుమానాస్పదంగా చనిపోయి ఉన్నారు.
శ్రీశైలంలో పారిశుద్ధ కార్మికులు ఆందోళన చేపట్టారు. శివరాత్రి బ్రహ్మోత్సవాలలో 11 రోజుల పారిశుద్ధ పనులు చేసిన 800 మంది కాంట్రాక్టు కార్మికులకు పద్మావతి ఏజెన్సీస్ డబ్బులు చెల్లించడం లేదంటూ ఆందోళనకు దిగారు. తమకు చెల్లించవలసిన 48 లక్షల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు డబ్బులు లేవు, ఫోన్ పే చేస్తాం, వెళ్లిపోండని ఏజెన్సీ నిర్వాహకులు అంటున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనులు చేయించుకుని కూలీ డబ్బులు ఇవ్వకపోవడంతో ఇళ్లకు ఎలా వెళ్లాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దేవస్థానం ఏజెన్సీకి ఇచ్చిన వర్క్ ఆర్డర్లో 1000 మంది సిబ్బందిని పెట్టాలని ఉన్నా 800 మందితోనే కాంట్రాక్ట్ పనులు చేయించారు. ఆనవాయితీకి విరుద్ధంగా తొలిసారి శ్రీశైలంలో సెంట్రలైజేషన్ పేరుతో పద్మావతి ఏజెన్సీస్ కి ఆలయ ఈవోలు పనులు అప్పచెప్పారు. నా పేరు అన్నవరం సార్, మా ఊరి పేరు అన్నవరం, నా పేరు బండారు మల్లేష్ సార్. మేము రావడం కూడా కొత్త తీసుకొచ్చాడు. ఫోటోగా 2 ఫోటోలు చేస్తే మరి 400 అన్నాడు, 500 అంటారు ఒక మనిషి. మరి ఎలాగ ఇస్తారో తెలియదు. మేము ఊరు వెళ్ళాలి సార్ అంటే ఇప్పటికే డబ్బులు లేవు. ఉదయం నుంచి ఏమైనా డబ్బులు ఇస్తే ఏదైనా కొనుక్కుంటామని చూసాం, ఇప్పటికి ఇవ్వలే. బయలుదేరిపోయి అలాగున్నా. ఇప్పుడు మీకు ఒక కూలీ ఒక డ్యూటీకి ఎంత ఇస్తా అన్నారు? 2 ఫోటోలు చేస్తే శ్రీశైలము అందరికీ నమస్కారము. విలేకరులకి, పోలీసులకి, అధికారులకు మాకు చాలా అన్యాయం జరుగుతుంది ఇక్కడ. మరి దేవస్థానం వాళ్ళు మాకు ఇక్కడ క్లినిక్ పిల్లదంపినారు. వేరే ఊళ్ళో నుంచి వచ్చినాము. ఆడ చూస్తే దేవస్థానము కేటాయించేది 430 రూపాయలు కూలి. మాకు చూస్తే 2 డ్యూటీలకు 500 ఇస్తున్నారు. మాకు లెట్రిన్ బాత్రూమ్ సౌకర్యం లేదు. మాకు డబ్బులు ఇవ్వమంటే రేపు ఇస్తాం, ఎల్లుండి ఇస్తాము, 25వ తారీఖు ఇస్తామంటున్నారు. మేము ఎంతో దూరం నుంచి ఆశతోని వచ్చినాము శ్రీశైలానికి కష్టం చేసుకునేక. మాకు ఇంత అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయరి. అందరు కలిసి అధికారులకు నమస్కారం ఉంటాం. అదే మాకు రానిపోయిన ఛార్జీల ఖర్చు కూడా ఇవ్వడం లేదు. మరి మా పరిస్థితి ఎట్లా? మీరు సూర్యాపేట జిల్లా మేళ్లచెరువులో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామిని దర్శించుకుని జాతరలో భాగంగా ఎడ్ల పందాలు, కబడ్డీ పోటీలను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీక్షించారు. ఐఆర్ఏ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత పోషం నర్సిరెడ్డి ఆలయ కమిటీ సభ్యులు, జాతర నిర్వాహకులు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతో మాట్లాడుతూ రైతులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా సాగునీటికి సంబంధించిన కాల్వ పనులు పూర్తి చేయాలన్నారు. లిఫ్ట్ కి సంబంధించిన పనులు ఎక్కడైనా పెండింగ్ లో ఉంటే అధికారులు కోఆర్డినేట్ చేసుకుని పనులు పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా మరి దొండపాడికి మొదటి లిఫ్టిగేషన్ స్కీమ్ కట్టించింది నేనే గతంలో. ఈసారి దొండపాడు టు దాన్ని రాజీవ్ గాంధీ పేరు పెట్టినాం. రాజీవ్ గాంధీ లిఫ్టిగేషన్ స్కీమ్ దొండపాడు నుంచి కోదాడు మండలంలో గణపారం వరకు 14,000 ఎకరాలకి ఆ యొక్క లిఫ్టిగేషన్ స్కీమ్ కూడా ఈరోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. ఇటు సైడ్ చూస్తే పాలకీడు మండలంలో మరి కృష్ణా నది నుంచి జవహర్ జాన్పాడ్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని నామకరణం చేసి 630 కోట్లతో మరి 10,000 ఎకరాలకి నీళ్ళు ఇవ్వడానికి మరో లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నాం. అదేవిధంగా అనేక చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా నిర్మాణం చేస్తున్నాం. మన నాగార్జున సాగర్ మేజర్లన్నిటికీ, ముక్తేళ్ల మేజర్ కానీ, జాన్పాడ్ మేజర్ కానీ, అక్కడ కోదాడలో ఉన్న రెడ్లకుంట కానీ, కొత్తగూడెం మేజర్ అన్నిటికీ సిమెంట్ లైనింగ్ చేసి ఒక 200-300 కోట్లతో నీళ్లు వృధా కాకుండా తేలని వరకు నీళ్లు చేరే విధంగా మరి కర్నూలు రూరల్ మండలం గొందిపర్ల గ్రామంలో శ్రీ రాయలసీమ పేపర్ మిల్లో ఉన్న ప్రభుత్వ భూమిని పేద ప్రజలకు అందించేందుకు ఎంపీ బస్తిపాటి నాగరాజు చర్యలు చేపట్టారు. ఇల్లు లేని పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు పేపర్ మిల్లోని ప్రభుత్వ భూమిపై రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని ప్రసాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సిరి దృష్టికి ఆయన తీసుకుని వెళ్లారు. ఈ మేరకు జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆర్టీఓ సందీప్, రూరల్ మండల ఎంఆర్ఓ రమేష్ బాబుతో కలిసి ఎంపీ నాగరాజు పేపర్ మిల్లోని ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా గతంలో రాయలసీమ పేపర్ మిల్ కు అప్పటి ప్రభుత్వం 60 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించిందని, ప్రస్తుతం మిల్ మూతపడిన నేపథ్యంలో ప్రభుత్వం కేటాయించిన భూమిని వెనక్కు తీసుకుని పేద ప్రజలకు కేటాయించాలని ఎంపీ అధికారులను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలాగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాయలసీమ పేపర్ మిల్లులోని ప్రభుత్వ భూమిని పేద ప్రజల ఇళ్లకు అందిస్తామని తెలిపారు.
ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ నుంచి దీని బ్యాక్ సైడ్ మనకు ఒక ఎక్స్టెండ్ స్పాట్స్ ఉంది సార్. దిస్ డాటెడ్ లైన్ ఉంది సార్, రెడ్ ఉంది కదా సార్. ఇదేంటంటే మన గ్యాస్ ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 1TV News.